సాధారణంగా మనం 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలకి ఏదన్నా దెబ్బ తగిలితే మనం చాలా జాలి పడతాం, అయ్యో పాపం అనుకుంటూ ఉంటాం. అదే 5 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వైద్యం చేస్తేనే వారు బ్రతుకుతారంటే మనకి లేకపోయినా మనకి ఏదో రకంగా వారికి సాయం చేయాలనిపించింది, చేస్తారు కూడా. కానీ ఇదే బాధతో ఉన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక 5 సంవత్సరాలు బాలుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. తనకు ఆపరేషన్ చేయించాలి. తన తండ్రి దగ్గర డబ్బులు లేవు. ఎవరో పత్రికల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా తను ప్రచారం చేయించుకున్నాడు, నాకు డబ్బులు అవసరం, నా బిడ్డ చౌబతుకుల్లో ఉన్నాడని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా మోసం చేయాలని చెప్పి ఒక కేటుగాడుకి అనిపించింది. వాళ్ళకు ఉన్నటువంటి అవసరాన్ని ఆసరాగా మార్చుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తను సాయం చేయకపోగా లేదా చేయించలేకపోగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ₹1,00,000 కొట్టేద్దామని చూశాడు. చివరికి కటకటల పాలయ్యాడు. పూర్తి విషయం ఒకసారి మనం చూస్తే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే వైజాగ్లో జరిగిందనమాట. కారు డ్రైవర్ డాక్టర్ల డ్రామా, కేజీహెచ్లో పనిచేస్తున్నట్లు నాటకం, కిడ్నీ రోగి బంధువు నుండి లక్షస్వాహ, విజయవాడలో అరెస్ట్ చేసిన పోలీసులు. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో వైద్యుడిని అంటూ అమాయక ప్రజలను మోసం చేయటమే కాకుండా తన కుమారుడి కిడ్నీ చికిత్స కోసం ఎదురు చూస్తున్న ఓ తండ్రి నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ₹1,00,000 కాజేసేందుకు ప్లాన్ చేసిన నిందితుడిని 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విశాఖ డీసీపీ 1 మణికంఠ చందోలు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన దూసి రామ్జీ కుమారుడు, తన వయసు 5 సంవత్సరాలంట. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడంట. ఆయన మెరుగైన చికిత్స కోసం వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలి, ఈ ఆపరేషన్ చేయాలని చెప్పి అతనికి సూచించారు తండ్రికి. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రామ్జీ సాయం కోరుతూ ఏడాది ఫిబ్రవరి 22న పత్రికలో ప్రకటన ఇచ్చాడంట. నాకు సాయం చేయండి, నా దగ్గర డబ్బులు లేవు, నా బిడ్డ ప్రాణాలు కాపాడండి అంటూ. దీనిని గమనించిన ఇమ్మండి జ్యోతి శివశ్రీ డాక్టర్ నరసింహ పేరుతో ఏడాది ఫిబ్రవరి 25న బాధితుడికి ఫోన్ చేశాడంట. ఏమని చేశాడు? తనకు ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని, వెంటనే కేజీహెచ్కు రావాలని నమ్మబలికాడు. దీంతో రాంజీ తన కుమారుడితో కలిసి కేజీహెచ్కు చేరుకున్నాడు. మరి ఆ సహాయం కోసం ఎదురు చూసేటప్పుడు ఒక ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు సాయం చేయమని అని చెప్పడంతో ఎవరికైనా ఆశ పుట్టింది కదా. వెంటనే ఆ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన 5 ఏళ్ల కుమారుడిని తీసుకొని ఒకటిన ఆసుపత్రికి వెళ్ళాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి. దీంతో రాంజీ నకిలీ డాక్టర్ జ్యోతి శివశ్రీ తెల్లకోటి ధరించి డాక్టర్ ప్రవీణ్ పీజీ డాక్టర్ పేరుతో బాధితుడిని కలిశాడంట. అనంతరం బాధితుడిని కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి నమ్మకం కలిగించి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ₹1,00,000 సిద్ధం చేయమని చెప్పాడు. బాధితుడు నమ్మి అదే రోజు సాయంత్రం ఆయా నకిలీ డాక్టర్కు ఆ నగదును అందజేశాడంట. అంటే ఎప్పుడైతే మనకి సూపరింటెండెంట్ రూమ్ కాడికి వెళ్ళి పరిచయాలు ఉన్నట్టుగా మాట్లాడతారో నిజంగానే పిలిపించుంటారు అనుకుంటారు కదా, తెలియదు కదా, అమాయకులు కదా. వెంటనే వాళ్ళు ఏం చేశారు, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఎవరో ఒకరి దగ్గర ఆ అమౌంట్ అనేది అరేంజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ నగదు తీసుకున్న కేటుగాడు అక్కడి నుంచి ఉడాయించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంట. బాధితుడు డాక్టర్ను పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, ఈ నకిలీ డాక్టర్కి ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ చేశాడంట. ఇక స్విచ్ ఆఫ్ రావడంతోనే మోసపోయానని ఆయన గ్రహించాడు. వెంటనే బాధితుడు ఏం చేశాడు, విశాఖ 1 టౌన్ పోలీసులు ఆశ్రయించాడు. దీంతో విశాఖ 1 టౌన్ పోలీసులు బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విజయవాడకు చెందిన ఇమ్మండి జ్యోతి శివశ్రీగా పోలీసులు గుర్తించారంట. ఆయన అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 30,000 నగదు, మెడికల్ వైట్ అప్రైట్ కోట్ అంట, అంటే డాక్టర్లు వేసుకుంటారు కదా కోటు, అది అలాగే సెటస్కోప్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివశ్రీ మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసి వృత్తిరీత్యా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చూడండి, వాడు చేసిందేమో మెకానికల్ ఇంజనీర్, అది ఫెయిల్ అవటమో లేకపోతే వాడికి ఉద్యోగం దొరకో డ్రైవర్గా స్థిరపడ్డాడు. ఈ డ్రైవర్గా స్థిరపడి వాడు ఈ దందాలు చేస్తున్నాడు. 2004 నుండే ఇతను నేర ప్రవృత్తికి అలవాటు పడ్డాడంట. బైక్ దొంగతనాలు, సెల్ ఫోన్ షాపుల్లో మోసాలు, కార్ల అమ్మకాల పేరుతో అడ్వాన్స్ వసూలు చేసి పరారవటం ఇతను నైజం. ముఖ్యంగా పత్రికల్లో వచ్చే ప్రకటనల ద్వారా నిస్సహాయులను గుర్తించి వారిని ప్రభుత్వ అధికారిగానో లేక డాక్టర్ అని నమ్మించి మోసం చేయడంలో ఇతను ఆరితేలినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేటుగాడిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 33 కేసులు నమోదైనట్టు డీసీపీ తెలిపారు. చూడండి, వాడు వెహికల్స్ బ్రోకరేజం చేస్తూ నా దగ్గర ఈ వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఉంది అమ్మడానికి చెప్పడం, అడ్వాన్స్ కొట్టించుకోవడం, పరారవడం. అలాగే ఎక్కువ పేపర్ ఫాలో అయ్యి పేపర్లో ఎవరైనా బాధితులకు అండగా నిలబడి ఎవరో ఒకరు రాస్తారు కదా వార్తలు, పాత్రికేయులు,
వాళ్ళకి ఫోన్లు చేయటం, ఇది ఈ మాదిరిగా మోసం చేయటం. చాలామంది అమాయక ప్రజలను డాక్టర్ని మోసం చేశాడంట. వీళ్ళని కూడా అదే తరహాలో ఇది హైటెక్ మోసం, ఇది ఇంకా పెద్దగా. అలాంటి 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక బిడ్డకి ప్రాణహాని అని తెలిసినా వీడు వాళ్ళ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నాడంటే వీడిని ఏం చేయాలి?